నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. టెక్నాలజీని వాడడంలో బీజేపీ మోదీ తర్వాతే ఎవరైనా, వీళ్ళకు వీళ్ళే పోటీ, వీళ్ళకు రారు సాటి అని సోషల్ మీడియాలో ఒక చర్చ వచ్చింది. అంత టెక్నాలజీని వీళ్ళు ఏ విధంగా వాడుకున్నారు అంటే 2014లో గెలుపు గుర్రాలను ఎక్కడానికి బీజేపీ ముఖ్య పాత్ర పోషించింది సోషల్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్కి వత్తాసు పలుకుతుంటే తమను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఒక సాధన కావాలి అని టెక్నాలజీని వాడుకుంటూ సోషల్ మీడియా ద్వారా తాము చెప్పాలనుకున్న సందేశాన్ని ప్రజల్లోకి పంపించడంలో సూపర్ సక్సెస్ అయింది బీజేపీ. దాంతోనే 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇటు బీజేపీ అటు మోదీ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో హోలోగ్రామ్ మీటింగ్లు అంటే మోదీ ఒక సభలో ఒక దగ్గర ఉండే స్టేజ్ మీద ప్రసంగం చేస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో 100 ప్రదేశాలలో అక్కడ జరిగే మీటింగుల సభ మీద మోదీ ఉన్నాడు అనిపిస్తాడు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అనే ఒక డైలాగ్ ఉంటుంది చూసిందా, అట్లా మోదీ ఒక సభలో మాట్లాడితే 100 సభల్లో మాట్లాడినట్టే అనే విధంగా హోలీగ్రామ్ మీటింగ్స్ పెట్టి ఆ సభల ద్వారా ప్రతి చోట మోదీ ప్రసంగం ఉన్నట్టు, ప్రతి చోట ప్రజల్ని చైతన్యం చేయడంలో మోడీ మాటలు ప్రాబల్యం చూపినట్టుగా టెక్నాలజీని వాడుకొని మరొకసారి 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎక్కారు. మళ్ళీ ఇప్పుడు 2024 మళ్ళీ కొత్త టెక్నాలజీని మొదలుపెట్టారు. ఇక ఈ టెక్నాలజీ అనుకున్నన్ని సీట్లు సాధించి విజయం సాధించగలం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్తున్నారు. ఇంతకు ఆ టెక్నాలజీ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. టెక్నాలజీ వాడకంలో బీజేపీ మోదీ ఎప్పుడు ముందుంటారు అని చెప్పడానికి ఇదొక మైలురాయి అని చెప్తున్నారు. ఏంటి ఇది అంటే ఒకే టైంలో 8 భాషల్లో మోదీ ప్రసంగం 8 స్థలాల్లో ఉంటుంది, 8 రాష్ట్రాల్లో ఉంటుంది. ఆ భాషలు ఏంటి అంటే బంగ్లా, కన్నడ, తమిళ, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఒరిస్సా, మలయాళం. ఒకేసారి అంటే మోదీ తను మాట్లాడే భాషలో ఒకవేళ హిందీలో మాట్లాడితే హిందీ, మ్యాక్స్ మోదీ సభలన్నీ హిందీలోనే ఉంటాయి కాబట్టి ఆయన ఇక్కడ హిందీలో మాట్లాడుతుంటే కన్నడ, తమిళనాడు లేకపోతే తెలంగాణలో జరిగే సభలో ఆయన మాట్లాడే మాటలు తెలుగులోకి తర్జన అయ్యి ఇక్కడ ఆయన ఒక సభ పెట్టినట్టుగా ఉంటుంది. తమిళనాడులో ఒకలాగా, ఒరిస్సాలో ఒకలాగా, పంజాబ్లో ఒకలాగా, మరాఠీలో ఒకలాగా, అంటే ఆయన మాట్లాడే లాంగ్వేజ్ దానికి అదే ట్రాన్స్లేట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ భాషలోనే మోదీ మాట్లాడుతున్నాడు అనేలాగా మోదీ ప్రజల మనిషి అనే విధానాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లేందుకు మరొకసారి టెక్నాలజీని వాడుకొని సూపర్ సక్సెస్ కాబోతున్నారట. నిజంగా కదా, ఇలా టెక్నాలజీని వాడాలి అని అంటే చాలామందికి సక్సెస్ అవ్వడం అనేది కష్టంగా ఉంటుంది. కానీ బీజేపీ మోదీ ఇందులో సూపర్ సక్సెస్ అవుతున్నారని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఎప్పుడు ఉంటుందా ఆ ప్రోగ్రామ్ అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 8 రాష్ట్రాల్లో 8 భాషల్లో ఒకేసారి తర్జనా జరిగి ఎలా ఉంటుంది ఆ మీటింగ్స్, ఆ సభలు అనేవి ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళాలి అనుకునే బీజేపీ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.